ఇవాళ మహాపోటీ అని చిరుత గర్జించింది. మన అడవిలో అత్యంత వేగవంతమైన జంతువు ఎవరో తేల్చుకుందాం. అంతలో ఒక తాబేలు ముందుకొచ్చి నేను కూడా పాల్గొంటాను అంది. అందరూ పగలబడి నవ్వారు. అడవిలో అన్ని జంతువులు పోటీ కోసం సిద్ధమయ్యాయి. చిరుత, జింక, కుందేలు అందరూ ఉన్నారు. తాబేలు మాత్రం చాలా నెమ్మదిగా నడుస్తూ ఏదో ఆలోచిస్తోంది. మీరంతా ముందు వెళ్ళండి అంది తాబేలు. నేను నా దారిలో వస్తాను. అందరూ మళ్ళీ నవ్వారు. పందెం మొదలైంది. అన్ని జంతువులు అడవిలో పరుగులు తీశాయి. కాని తాబేలు వేరే దారి ఎంచుకుంది, కొండ పక్కన ఉన్న వాగుగుండా. చిరుత, జింక, కుందేలు కొండ ఎక్కి దిగాలి. కాని తాబేలు నీటిలో ఈదుకుంటూ సులువైన మార్గంలో వెళ్తోంది. చివరికి అన్ని జంతువులు అలసిపోయి కొండ ఎక్కి దిగేసరికి తాబేలు గమ్యం చేరి విజయగర్వంతో నవ్వుతోంది. శక్తి, వేగం ఒక్కటే కాదు, తెలివిగా ఆలోచించి సులువైన దారి ఎంచుకోవడం కూడా ముఖ్యం అని నేర్చుకున్నాయి జంతువులు.